12వ వచనం చదవండి ఒక్కసారి. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకు చూడండి, వాళ్ళని ఏ విధంగా వేడుకుంటుందో. వాళ్ళ రక్త సంబంధుల గురించి ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? ఇప్పుడు మీరు వచ్చి నన్ను రక్షించండి అంటే సరిపోద్ది, కానీ ఆమెకి ఎంత మంచి లక్షణం కలిగి ఉందంటే, నేను నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు? నా ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలి అని ఆమె వేడుకుంటుంది. రేపు పొద్దున మీరు వస్తారు, మీరు వచ్చినప్పుడు మా పట్టణం మొత్తాన్ని తగలబెడతారు. మీరు మా పట్టణంలో ఉన్న వారందరూ ఎవరు కూడా మిగలరు. నాకు తెలుసు మీరు రేపు వస్తారు. వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగింది అదేలేండి. మీరు 6వ అధ్యాయంలోకి వెళ్తే అదే జరిగింది. కాబట్టి మీరు వచ్చినప్పుడు రేపు మా పరిస్థితి అంతా తారుమారైద్ది. అప్పుడు మీరు దయచేసి నా తల్లిని నన్నొక్కదాన్నే కాపాడండి అంటలు. అక్కడ మన ప్రార్థన కూడా అది ఉండాలి. మనం దేవుణ్ణి వేడుకోవటం కూడా ఆ విధంగా వేడుకోవాలి. నువ్వే కాదు, నీతో పాటు నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీకున్నటువంటి వారందరూ, నీ రక్త సంబంధులు, నీ కుటుంబము అందరూ కూడా ఏమవ్వాలి? రక్షించబడాలా. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆమె చూడండి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. నేనే కాదు ప్రభువా, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ఇంటి వారందరినీ రక్షించండి అయ్యా. రేపు మీరు వచ్చి మా పట్టణం మొత్తాన్ని తగలబెడతారయ్యా తెలుసు. కాబట్టి రేపు మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? మీ వాళ్ళ కోసం అడుగుతున్నారా? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, నా తండ్రి, నా తల్లి, వారికి కలిగి ఉన్న వారందరూ, అంటే నా అన్నదమ్ములు వారి భార్యా బిడ్డలో, నా అక్క చెల్లెండ్రు వారి భార్యా బిడ్డలో, వీరందరూ కూడా రక్షణ పొందాలా, వీళ్ళందరూ కూడా రక్షించబడాలా. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా? చెయ్యండి, బాగా చేయండి. దీని మీద ప్రభువు రాకడ వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ కూడా రేపు ఎరికో పట్టణానికి ఎలా ఉంటుందో ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణాలన్నిటి గతి అలాగే ఉంటుంది. రేపు యేసయ్య వచ్చాక నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఆ దారిలో మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన బిడ్డలు, మన భార్య, మన భర్త రక్షించబడకపోతే మన కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా వెళ్తున్నారనుకో ఆ దారిన. ఎంత బాధగా ఉంటుందో మనకి, ఎంత వేదన వాళ్ళను చూసి, అయ్యో నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నారా? వేడుకుంటున్నారా? ప్రార్థన చేయండి. తప్పకుండా మన ప్రార్థన వ్యర్థంగా పోదు. దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు మన ప్రార్థన విని, రాబిడ్డా అని. ఇక ఆకర్షణకు కూడా వాళ్ళు లోపడకపోతే ఇక మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. కానీ ఏమో రేపు ఆకర్షణకు వాళ్ళు లోబడి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా రక్షించబడితే, ఈ రాహాబు కుటుంబం అంతా రక్షించబడిందండి. ఎరికో పట్టణంలో ఎవ్వరూ రక్షణ పొందల, అందరూ నాశనం, అందరిని తగలబెట్టేశారు. ఒక్క రాహాబు కుటుంబం, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క చెల్లెండ్రు, వాళ్ళ అన్నదమ్ములు తప్పితే ఎవ్వరు కూడా రక్షణ పొందల. నేను చూపిస్తాను ఆ మాట మీకు. కాబట్టి ఆమె ఏమి వేడుకుంటుంది? అయ్యా నా కుటుంబం అంతా, నా కుటుంబంలో ఉన్న వారందరూ, నా రక్త సంబంధులందరూ రక్షించబడాలి. అందుకే మిమ్మల్ని దాచిపెట్టా. ఎందుకు దాచిపెట్టింది? నెంబర్ 1, దేవుని మీద విశ్వాసం ఉంచింది, అందుకు దాచిపెట్టింది. నెంబర్ 2, రేపొద్దున మీరు వచ్చేటప్పుడు మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలా. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రేపు మీరు వచ్చినప్పుడు మా కుటుంబం అంతా రక్షణ పొందాలి, అందుకు మిమ్మల్ని దాచిపెట్టా. ఆ కిందకి రండి. ఆ కింద వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్నారు చూడండి. ఆమె ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే,
అమ్మ అలాగే మేము వచ్చినప్పుడు నువ్వు ఒక పని చేయమ్మా అని చెప్తున్నారు. 14వ వచనం దగ్గర నుంచి చదవండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నువ్వు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇస్తాం. యెహోవా ఈ దేశమును మాకిచ్చుచున్నాడు. నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉంది. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. దింపిన తర్వాత ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళడని వారితో చెప్పను. వారికి ఒక మంచి సలహా ఇస్తుంది. అయ్యా జాగ్రత్త, మరలా మిమ్మల్ని వాళ్ళు పట్టుకుంటారేమో, ఆ మార్గాన్ని వెళ్ళొద్దు, ఇంకో మార్గాన్ని వెళ్ళండి అని చెప్తుంది. వాళ్ళకి మంచి సలహా కూడా ఇస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట్లో చేర్చుకో. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అర్థమవుతుందా? నేను చదువుతున్నాను మీకు, అసలు ఎంత బాగుందో చూడండి. నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాహాబు వారితో ఏమంటుందంటే, అయ్యా మీరు ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఈ మార్గాన్ని వెళ్ళండి, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని పట్టుకుంటారేమోనంటే, సరే వెళ్తున్నామమ్మా, మాకింత చేసావు, మమ్మల్ని ఇంత కాపాడావు, మా ప్రాణాలు కాపాడావు, మేము చావకుండా బ్రతకటానికి నువ్వు సహాయం చేసావు, అంతేకాకుండా మాకు మంచి సలహా ఇస్తున్నావు, ఏ మార్గాన్ని వెళ్తే మాకు డేంజరో, ఏ మార్గాన్ని వెళ్తే మంచిదో కూడా మాకు మంచి సలహా ఇస్తున్నావు. వెరీ గుడ్, నీ మనవి మేము అంగీకరిస్తున్నావు. నువ్వేమంటున్నావు? రేపొద్దున మేము వచ్చినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాలంటున్నావుగా. నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులని అలాగే కాపాడుతాం. చివరిగా నువ్వు ఒక పని చేయి, నువ్వు మా దేవుని మీద విశ్వాసం ఉంచావు, వెరీ గుడ్, మమ్మల్ని కాపాడావు, వెరీ గుడ్, నువ్వు వేడుకున్నావు నీ కుటుంబం నిమిత్తం, వెరీ గుడ్. అయితే నువ్వు ఒక పని చేయి, అదేంటంటే ఒక ఎర్రని దారం తీసుకొని ఆ ఎర్రని దారం నీ కిటికీకి కట్టుకో. ఏ కిటికీలో నుంచి మమ్మల్ని దించావో ఆ కిటికీకి కట్టుకో. ఆ ఎర్రని దారం ఏ ఇంటి కిటికీకి అయితే ఉంటుందో ఆ ఇంటి జోలికి మేము రాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ ఇంటి దగ్గరికి మేము రాం. ఆ ఇంట్లో నువ్వు ఎవరిని పెట్టినా వాళ్ళని మేము ఏమీ చెయ్యం. మిగతా ఇళ్ళనన్నిటినీ మేము తగలబెట్టేస్తాం. అది జరిగేది అని చెప్పేసి చెప్పి ఆమెకి ఈ విషయం చెప్పి ఒక ఎర్రని దారం ఇచ్చి వెళ్ళిపోయారండి వాళ్ళు. వెళ్ళిపోగానే ఏమేం చేస్తుందో చూడండి. కింద 21వ వచనంలో, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగర దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళగానే ఆమె ఏం చేసిందంటే ఆ దారాన్ని కిటికీకి కట్టింది. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ కిటికీకి ఆ దారాన్ని కట్టుకుంది. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వెళ్ళిపోయారు. 24వ వచనం, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అన్నారు. దేవునికి స్తోత్రం. 2 చేతులతో ఒకసారి చెప్పండి. అయిపోయింది 20 నిమిషాల టైం, ముగింపులోనికి వచ్చేసా. 2 ముక్కలు చెప్పి ఇక ముగిచ్చేస్తా. మొట్టమొదట రాహాబు స్త్రీ దేవుని మీద విశ్వాసం ఉంచింది. వాళ్ళని కాపాడటానికి గల కారణం అది, దేవుని మీద విశ్వాసం ఉంచింది. రెండోది, మా దేశాన్ని వాళ్ళు ఎలాగైనా సరే, ఎందుకంటే వాళ్ళ తరపున దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలాగైనా మా పట్టణాన్ని వాళ్ళు సర్వనాశనం చేస్తారు, మా పట్టణాన్ని తగలబెడతారు. అది కూడా ఆమెకు అర్థమైపోయింది. ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేయగలేదు వాళ్ళ దేవుడు, మా పట్టణాన్ని తగలబెట్టడం ఆయనకి చిటికలో పని అయిపోద్ది. కాబట్టి అది కూడా అర్థం చేసుకుంది ఆమె. ఇదంతా తెలుసుకొని వాళ్ళను వేడుకుంది కాపాడమని. ఆ తరువాత చివరిగా ఆమె వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకు ఒక గుర్తు ఉండాలిగా, మేము ఏ ఇంటిని కాపాడాలో మాకు ఒక గుర్తు కావాలి కదమ్మా, అందుకని ఒక ఎర్రని దారాన్ని కట్టుకో కిటికీకి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోగానే ఆ ఎర్రని దారం కూడా కట్టింది.
కట్టి ఏం చేసిందో తెలుసా? వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ బంధువులని, వాళ్ళ అన్నదమ్ములని, వాళ్ళ రక్త సంబంధులని, ఆమె ఎవరినైతే కాపాడాలనుకుందో వాళ్ళకందరికీ చెప్పిందండి. దేవునికి స్తోత్రం. ఏం చేసింది ఆమె? వాళ్ళందరికీ చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. హల్లెలూయా. అది ఆమె చేసినటువంటి గొప్ప పని. దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తే మనం ఆయన్ని ఎదుర్కొనలేము. ఆయన గొప్ప ఉగ్రత మన మీదకి రాబోతుంది, ఈ పట్టణం మీదకి రాబోతుంది. ఆయన్ని ఎదుర్కొని నిలబడేవాడు ఎవడో ఉండడో, కాబట్టి మనం అయిపోతాం. కాబట్టి దయచేసి మర్యాదకి ఇదిగో ఇంట్లోకి రండి, ఇదిగో చెప్పారు ఎర్రన దారం కట్టుకోమని, నా ఇంటికి గట్టా, నానా అయ్యో రా, అమ్మో రా, చెలిలో రా, అక్కో రా, తమ్ముడో రా, అన్నో రా, వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి, వదినలకి, మరుదులకి అందరికి చెప్పేసింది మర్యాదగా రండి అని. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే ఏమో మాట బాగా విన్నారు కాబట్టి ధన్యులయ్యారు. విన్నారు కాబట్టి వాళ్ళు బతికారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? విన్నారు కాబట్టి వాళ్ళు బతికారు. వినకపోతే ఇదిగో ఆ మాట చూపిస్తా చూడండి. 6వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోషువ వచ్చేసారు. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే ఈ మధ్యలో అంతా మీకు తీరుకుంటే తర్వాత చదువుకోండి. ఆ మధ్యలో కథ అంతా జరుగుద్ది. కథ అంతా నడిచిన తర్వాత యెహోషువ వాళ్ళందరూ ఈ పట్టణం మీదకి వచ్చారు. ఈ పట్టణం మీదకి వచ్చి ఒక్కొక్క ఇంటిని తగలబెడుతున్నారు. ఇక వాళ్ళకి ఎదురు లేదు, ఎవరు వాళ్ళని ఆపలేకపోయారు. ఎందుకని? వీళ్ళకి తోడు ఎవరు ఉంటారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎరికో పట్టణం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు. గుర్తొచ్చింది యెహోషువకి, రే అబ్బాయి, ఏగులు అని మిమ్మల్ని పంపించినప్పుడు ఒక స్త్రీ మీకు సహాయం చేసిందే, ఆమె ఇల్లు ఎక్కడుందో చూడండి అన్నాడు. అనగానయ్యా సూత్రం అనగానే ఎర్రన దారం కట్టిన ఇల్లు కనపడింది. ఇదిగో పలానా ఈ ఇల్లేనయ్యా, కట్టుకోమనగానే ఆమె కట్టుకుంది. ఓకే, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడండి అని చెప్పాడు. ఎవరెవరు ఉంటారు ఆ ఇంట్లో? 23వ వచనం. ఏగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారుని, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనగారములో ఉంచిరి. 25వ వచనం చదవండి, ఎంత కమ్మగా ఉందో. అన్నం తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ తిన్నట్టు ఉంది చూడండి ఆ మాట. 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉన్నది కాబట్టి కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాంగతి చూడండి, ఎంత బాగుందో చూడండి ఆ మాట. చూసారండి? ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె ఇంటి వారిని అందరిని ఆమె కాపాడుకుంది. ఆ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంది. తర్వాత సంగతి తర్వాత. ముందు వాళ్ళు వస్తున్నారు, అయిపోతాం మనం దెబ్బకి. కాబట్టి మర్యాదగా రండి. వాళ్ళు ఎంత గొప్పలు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈమె మాట ఎంత శ్రద్ధగా విన్నారో వాళ్ళు. లేవే నీ మాట మేము వినేదేంది అనలా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ. పోవే నీ మాట వినేదేంది, నువ్వు అట్టానే చెబుతావు, ఎవరో వచ్చారంట ఏగులు వారు, వచ్చింది లేదు పెట్టింది లేదు పో. ఈ నేటి రోజుల్లో చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది కదా, మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఎవరికన్నా చెబితే వాళ్ళు ఏమంటున్నారు? ఓ చాలా మందిని చూసాంలో, పోయా ఏసైలేడు గ్యాసైలేడు అంటారు. ఎంత సింపుల్గా తోసేస్తున్నారు మన మాటలు. ఓ మేము చాలా మందిని చూసాంలే, ఏసై అంట పెద్ద చెప్పొచ్చాడు అని చెప్పి. బాప్తిజం అంటే ఎగతాళి అయిపోయింది చాలామందికి. రక్తంలో కడగబడటం అంటే ఎగతాళి అయిపోయింది. రక్తం అంటే ఎగతాళి అయిపోయింది. చేతకానోడు సిలువ ఎక్కాడని అంటున్నారు, చేతకానోడు సిలువ ఎక్కి చచ్చిపోయాడని అంటున్నారు. ఆ విలువ అర్థం కావట్లే. ఆ రక్తం ఎందుకు గరిచాడో రేపు అర్థమైద్దిలే. వాళ్ళందరికీ తర్వాత అర్థమైంది. ఎరుకో వాళ్ళకి ఏమో ముందే తెలుసుకుంది కాబట్టి ధన్యురాలయ్యింది. దేవునికి స్తోత్రం.